ఒక మాట ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారిని చూడడం ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి పండుగ 15వ తారీఖున అయితే 10వ తారీఖు పండుగ జనాన్ని. ఓకే. అండ్ ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి? ఏ సినిమా రికార్డులు షేక్ అవుతాయి? ఏ రికార్డులు ఉన్నాయన్న? రికార్డులు మొదలైంది ఆయనతో, మెగా ఫ్యామిలీతో రికార్డులు మొదలైంది. 10 రూపాయల టికెట్తో 100 కోట్లు వసూలు చేసింది అది మగధీర. ఇప్పుడు 2500 పెట్టి కోట్లు సంపాదిస్తే అది గొప్పతనం కాదు. 10 రూపాయలతో 100 కోట్లు వసూలు చేసిన 3 సినిమాలు ఉన్నాయి రామ్ చరణ్. వీళ్ళు కోట్లు ఇప్పుడు చూస్తున్నారు, వీళ్ళు పుట్టక ముందే కోట్లు చూసిన మెగా ఫ్యామిలీ. పుష్ప సినిమా రికార్డు షేక్ చేస్తుందంటారా అన్నా? వస్వా ఏముందన్న అసలు? ఏముంది చెప్పు, చూసావా సినిమా? అంటే ఫైర్ కాదు, ఫ్లవరే. మానకాయ ఇవన్నీ వద్దు. ఏ రికార్డులు ఉండవన్నా? చరణ్ అంతే, రామ్ చరణ్ అంతే. రామ్ అంతే బాండ్ వేస్తే రామనాథుడు భస్మం అయిపోతాడు. మరి ఈయన దాపికి ఎవడు పనికిరాడు. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా సినిమాని, వాళ్ళకి ఏం చెప్తావు మరి? కొంతమంది సాంగ్లో లుక్స్ బాగాలేవు ఇది అదని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? చిరుత సినిమాకి ఏమన్నాలన్నా, ఈడు హీరోకే పనికిరాడు అన్నాడు. రెండో మొగదేడుతో అందరికి ముయించాడు. ఇప్పుడు గేమ్ చేంజ్ ఆడుతున్నా కేల్కతంతో కనబంద్. అంటే పండక్కి బాలయ్య బాబు గారు కూడా ఉన్నారు, ఎలా ఉంటుంది పోటీ? ఎందుకంటే మనకు చాలా వరకు చిరంజీవి గారిని బాలయ్య బాబు గారిని చూసేటోళ్ళం సంక్రాంతి పండక్కి. ఈసారి రామ్ చరణ్ గారు వస్తున్నారు అన్నా. ఏం చెప్తాను, బాలయ్య అందే ఒక పెద్ద ఎత్తి, ఈయనేమో ఆయన బెడ్తో సమానం. మరి ఆయనకి పోల్చుకోకూడదు. ఇప్పుడు వీత్ వస్తున్నాడు. వీళ్ళకి రికార్డులు #1 రామ్ చరణ్. రికార్డులు కొట్టే కంపల్సరీ. శంకర్ డైరెక్షన్ అంతా మరి చెప్పవలసిన లేదన్నా, ఫిక్స్. మెగా ఫ్యామిలీకి శంకర్ అంతా వాళ్ళు అభిమానం ఎక్కువ, చిరంజీవి వాళ్ళ ఫ్రెండ్స్, అది తప్పదు. నో డౌట్ రికార్డులు కొత్త రికార్డు అవుతుంది, గేమ్ చేంజర్.